హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసా. అదేంటంటే మనకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను వాడుతున్న కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే అంటే స్టాండ్ కావచ్చు, మైక్ కావచ్చు, సంథింగ్ ఇంకా నేను మన ఎలాంటి ఫోన్ వాడుతున్నా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా. సో దానికి కొంతమందికి అర్థం కాక నాకు కొంతమంది ఇన్స్టాలో కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు. అదేంటంటే అన్నయ్య మీరు మైక్ వాడుతున్నారు కదా, అంత క్లారిటీ వాయిస్ వస్తుంది, తక్కువ బడ్జెట్లో నాకు ఒక మంచి మైక్ చెప్పన్నా అని చెప్పేసి నాకైతే కొంతమంది అయితే ఇన్స్టాలో కూడా కామెంట్ చేశారు. అండ్ యూట్యూబ్లో కూడా నాకు అడగడం జరిగింది. సో నేను వాళ్ళ గురించి ఒక చిన్న సజెషన్ తీసుకొచ్చాను. నేను వాడుతున్న మైక్ చాలా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ గాకుండా సో అదేంటని జెప్పేసి నేను జూపిస్తాను. మీరు గూడా క్లారిటీగా జూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కువ అమౌంట్ గాకుండా తక్కువలో అంటే 2, 3,000లో ఒక 2,000, 3,000 బడ్జెట్‌లో వచ్చేస్తుంది మన మైక్ అయితే. ఆ మైక్ ఏంటి? అది ఎలా యూజ్ జేయొచ్చు అని జెప్పేసి మన ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఎలా యూజ్ జేయాలి? నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలని జెప్పేసి నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి ఎంతో కొంత క్లారిటీ అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేనొచ్చేసి గ్రెనరో అని జెప్పేసి ఒక మైక్ అయితే తీసుకున్నాను. అదెంత అంటే 3000లో తీసుకున్నాను. చాలా బెస్ట్ ప్రైస్ అండ్ 1 ఇయర్ వారంటీ కార్డ్‌తో సహా మనకొస్తుంది. సో నేను ప్రిఫర్ చేసింది అదే గాబట్టి మీకు కూడా అదే చెప్తున్నాను. చాలా సింపుల్‌గా చాలా బావుంటది. మంచి వాయిస్ కూడా క్లారిటీగా వినిపిస్తుంటది. మంచిగా వినిపిస్తది వాయిస్ అండ్ ఎక్కడున్న డిస్టర్బెన్స్ లేకుండా దీంట్లో ఒక 3 నాయిసెస్ అని ఉంటాయి. ఆ బాక్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ నేను మాట్లాడుతుంది కూడా అదే మైక్. అన్బాక్సింగ్ వీడియో చేయకుండా నేను జస్ట్ ఇదే మైక్ మాట్లాడుకుంటే మీకైతే బాక్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే బాక్స్ వచ్చేసి గ్రెనరో జే13 ఉంటది. దీంట్లో మనకి లెవెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటదన్నట్టు. మినిమమ్ 20 మీటర్స్. ఇక్కడ చూపిస్తుంది మీకు బాక్స్‌లో కూడా 20 మీటర్స్ లెంత్. అంటే మనం ఇక్కడ ఉండి ఒక ఫోన్ ఎక్కడ ఉన్నా 20 మీటర్స్ డిస్టెన్స్‌లో మనము క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ట్రాఫిక్‌లో ఉన్నా చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటది బాక్స్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకిది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేను తీసుకుందైతే ఫ్లిప్‌కార్ట్‌లోనే. ఇదొచ్చేసి మనకి అన్బాక్సింగ్ అంటే నేను జస్ట్ యూజ్ చేసింది ఆల్రెడీ. మీకు చూపియడం కోసం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. గైస్ వచ్చేసి మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి బాక్స్ ఉంటది. ఈ బాక్స్‌లో వచ్చేసి మనకి దీంట్లో 3 ఉంటాయి. అంటే 2 మైక్స్ ఉంటాయి. ఒకటి మనకి ఫోన్‌కి పెట్టి మాట్లాడనీకి రిసీవర్ ఉంటది. ఒక రిసీవర్ వచ్చేసి 2 మైక్స్ ఉంటాయి. ఇంకొక పర్సన్ కూడా పెట్టొచ్చు. మన దగ్గర ఒక మైక్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకటి పెట్టుకున్నాను కదా ఇక్కడ. సో ఇంకో మైక్ ఇదన్నట్టు. మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేసినా గానీ, సో ఇంకెవరితోనా మాట్లాడినా గానీ ప్రతి ఒక్కటి మనం చేసుకొని మాట్లాడొచ్చు ఈ విధంగా. ఇది ఇంకో మైక్. దీంతో నాకు అవసరం లేదు కాబట్టి ఆల్రెడీ నేను ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నా. సో ఈ బాక్స్‌లో పెట్టేస్తున్నా. ఈ విధంగా బాక్స్ అయితే ఉంటుంది. ఇలా వస్తుంది బాక్స్ అయితే. గ్రెనరో ఈ మైక్ బాక్స్ వచ్చేసి దీనికి మనకి 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా వస్తుంది. చూపిస్తాను ఒక్క నిమిషం. చూడండి ఇది 1 ఇయర్ వారంటీ కార్డ్ ఈ బాక్స్‌కి. ఇక్కడ ఇచ్చిండు కదా 1 ఇయర్ వారంటీ అని చెప్పేసి. ఇది చాలా జెన్యూన్ ప్రొడక్ట్ ఇది వచ్చేసి. మనకి ఎట్లా అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికైతే చాలా బెటర్ అని అడిగితే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ నాకు ఒక అక్క వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు. తమ్ముడు ఈ మైక్ తీసుకో బాగుంటది. తక్కువ బడ్జెట్‌లో నువ్వు ఎక్కువ పెట్టాలని అంటున్నావు అని చెప్పేసి. సో చాలామంది అయితే కొత్త వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎంతో మంచి ఇట్లా మైకులు కావచ్చు, సంథింగ్ మనకి కెమెరాలు కావచ్చు, స్టాండ్స్ కావచ్చు, చాలా బడ్జెట్ వేస్ట్ చేసి తర్వాత చేయలేకుండా తర్వాత బాధపడతారు. సో, అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్‌గా తీసేసుకుంటే బావుంటది. నేను అదే విధంగా 3000 పెట్టయితే ఈ గ్రైనర్ మైక్ అయితే తీసుకున్నా. ఈ బుక్ చేసినయితే మనకు బుక్ చేసిన తర్వాత ఒక ఎన్ని డేస్‌కి ఒక 5, 6 డేస్‌లో 1 వీక్‌లో ఎప్పుడైనా రావచ్చు మనకైతే. సో, ఇదొచ్చేసి అయితే మనకి వారంటీ కార్డ్ ఇది. ఇది వారంటీ కార్డ్. 1 ఇయర్ వారంటీ ఉంటది మనకి. ఇది ఇలాంటి నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే నాకు ఇప్పటివరకు అయితే రాలేదు. ఆల్‌మోస్ట్ నేను తీసుకొని కూడా ఇప్పుడు 6 మంత్స్ అయితుంది. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇదైతే వారంటీ కార్డ్ ఉంటది. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా గాని ఇక్కడ వాళ్ళది మెయిల్ ఐడీ ఉంటది. కంపెనీ వాళ్ళది. ఇక్కడ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత క్యూఆర్ కోడ్ ఇది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా గాని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మనకి చూపిస్తది ఏందనేది. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనము రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు మళ్ళీ. దీంట్లో వచ్చేసి మనకి మంచి బెనిఫిట్స్ ఏందంటే, ఇప్పుడు మనము ఏదన్నా వర్క్‌లో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, సంథింగ్ ఏదన్నా పనిలో ఉండి మనము ఫోన్ ఒక దగ్గర ఉంటది. మనం ట్రాఫిక్‌లో ఉంటాం. ఏదైనా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అసలు? మనం మాట్లాడినప్పుడు ట్రాఫిక్ సౌండ్ మనకి ఇనిపిస్తే మన వాయిస్ కరెక్ట్ ఉండదు గదా! అది ఎలా అని చెప్పి చాలామంది అదే బాధపడుతుంటారు. మనకి ఈ గ్రీనరో మైక్‌లో ఇచ్చింది ఏందంటే, మనకి ఇచ్చిన మెయిన్ పాయింట్స్ ఈ మైక్‌లో వచ్చేసి మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్ ఇట్లా వచ్చేసి ఆన్ చేశాం గదా! సో, ఆన్ అయినంక ఫస్ట్ గ్రీన్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ గ్రీన్ సింబల్. ఇది ఫస్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. తర్వాత నార్మల్‌గా కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకో కొంచెం మనం ఇంటి బయటికెళ్ళినప్పుడు నార్మల్‌గా ఎక్కువ ట్రాఫిక్ సౌండ్ లేకుండా ఉన్నప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే 2 సార్లు వస్తదన్నట్టు ఇలా. 2 టైమ్స్ కనిపించింది కదా! అది నార్మల్‌గా. సరే నేను ఇంకా ట్రాఫిక్‌లో ఉన్నా. ఆ ట్రాఫిక్ సౌండ్ నాకు ఇబ్బంది పెడుతుంది.
నేను మాట్లాడే వాయిసే క్లారిటీగా వినిపించాలి, నా ట్రాఫిక్ సౌండ్ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్కి ఇలా బటన్ ఉంటుంది. ఈ బటన్లో మనం వచ్చేసి ఒకసారి 3 times క్లిక్ చేసినాం అనుకో, ఇట్లా 3 times ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. 3 times గ్రీన్ చూపిస్తాం మనకి. ఇది చూపించినప్పుడు 3 times అప్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ట్రాఫిక్ సౌండ్ వినిపించకుండా మనం మాట్లాడే వాయిస్ మాత్రమే నీట్గా వినిపిస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే పెద్దగా అమౌంట్ వేస్ట్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నేను నార్మల్గా 1 పాయింట్లో పెట్టుకునే మాట్లాడుతున్నాను. నేను ట్రాఫిక్లో ఉంటే 3 times అంటే మనకి బ్లూ వస్తుంది, సారీ గ్రీన్ వస్తుంది. 3 times ఇలా కొట్టుకుంటే మనకు అర్థమైపోతుంది లెవెల్స్. అవి 1 levelకి 1 వస్తుంది, 2 levelకి 2, 3 levelsకి 3 వస్తుంది. 3 times వస్తాయి అన్నట్టు, ఓపెన్ అయిపోద్ది. సో అలా మనం వాడుకోవడం వల్ల ఏమైందంటే మనకి బయట ఉన్న డిస్టర్బెన్స్ అనేది దీంట్లో తీసుకొని మన వాయిస్ ఒక్కటే నీట్గా ముందుకు పంపిస్తుంది. అంటే వీడియోలకి మన వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది అన్నట్టు. సో గైస్, మన వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదా లెవెల్స్ అనేది ఎలా ఉంటుంది, నేను ఏ మైక్ వాడుతున్నా అని చెప్పేసి. మళ్ళీ చూపిస్తున్నాను. గ్రీనరో మైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇదే డబ్బు వస్తుంది వచ్చేసి మనకి ప్యాకింగ్లో కూడా. దీనికైతే 2 మైకులు వస్తాయి, తర్వాత మనకు ఒక కనెక్టర్ కూడా వస్తుంది. ఆ కనెక్టర్ మనకి ఇప్పుడు ఐఫోన్ ఉన్న వాళ్ళకైతే 2 వస్తాయి. మనకి నార్మల్గా ఒక ఫస్ట్ ఐఫోన్ పాత ఫోన్లకైతేనేమో చిన్న క్లిప్ లాగా వస్తుంది, అది చార్జర్ వచ్చేసి కేబుల్ వచ్చేసి. సో ఇప్పుడు అలా కాదు, సి టైప్ ఇచ్చిండు మనకి, అది 2 ఇస్తారు మనకి, బాక్స్లోనే ఇస్తారు సపరేట్గా బాక్స్లో. ఈ మైక్లో వచ్చేసి 2 వస్తాయి, మనకి రిసీవర్ ఒకటి వస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ మనం నీట్గా ఒక 20 meter డిస్టెన్స్లో మన ట్రాఫిక్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కానీ మనకైతే ఈ 3 levels అనేవి పెట్టుకుంటే నీట్గా అర్థమైపోద్ది, వాయిస్ కూడా క్లారిటీగా వస్తుంది. సో గైస్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, అర్థమైపోద్ది. నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్లో బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్గా 3000లో ఇది బెస్ట్ ఆప్షన్ అండి అందరికీ. నన్ను అడిగితే ఇదే సజెషన్ చేస్తాను నేను కొత్త వాళ్ళకైతే. మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, మనం కొంచెం సక్సెస్లో ఉన్నాము, నేను ఇంకా నీట్గా వాయిస్ రావాలి, నేను ఇంత అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది, నా వాయిస్ ఇంకా 10 మందికి ఇంకా మంచి నీట్గా వినిపించాలి, నేను మంచి కంటెంట్స్ చేస్తున్నా, నాకు వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే నువ్వు 10,000 3,000 కాదు, 3,000 నుంచి 3 lakhs వరకు నీకు మైక్స్ ఉంటాయి. అప్పుడు నీ అమౌంట్ బట్టి, నీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ బట్టి నువ్వు మంచి పర్చేజ్ చేయొచ్చు. నేను ఈ మైక్ కాకుండా నెక్స్ట్ ఇంకో తర్వాత 10,000, తర్వాత 20,000, తర్వాత 30,000 అలా పెట్టుకుంటూ పోతుంటే నీకు అనేది ఇక బడ్జెట్ ఎంత పెట్టినా మనకి వస్తుంది ఇక కావాలిగా, అది నేను చెప్పేది. సో స్టార్టింగ్ వాళ్ళకైతే 3,000 ఇది చాలా మంచి అవకాశము. ఈ గ్రీనరో మైక్ తీసుకొని 1 year వారంటీ ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా మంచి ప్రోడక్ట్ ఇది నన్ను అడిగితే. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంటాను. ఇది కూడా నాది కూడా కొత్త యూట్యూబ్ ఛానల్, నేనైతే కొత్తగా స్టార్ట్ అయితే చేశాను వీడియో ఇది, అంటే యూట్యూబ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను నేను కూడా. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేసేసేయండి వీడియో కింద, నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.